నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పటాన్చెరు రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని హామీలు నెరవేరుస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. జోగిపేటలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. మంచిర్యాలలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. హుస్నాబాద్ లో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్లపై విమర్శ. పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్నర్ మీటింగ్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ నిందారోపణలు చేస్తుందని, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తామన్నారు. మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, టీఎస్ఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. పూర్తి స్థాయిలో 50,000 మెజార్టీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. నేను ఈ వేదిక మీద నుంచి నీలం మధుకు, కాటా శ్రీనివాస్ కి సూచన వేస్తున్నా, మీ ఇద్దరు జోడెత్తుల్లాగా రామలక్ష్మణులాగా కలిసి పని చేయండి. నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును, మీ అవకాశాలను చక్కదిద్దే బాధ్యత. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పనితీరును విమర్శించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, పార్లమెంటు అభ్యర్థి వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని పేర్కొన్నారు. సమాజాన్ని కొత్తగా రచించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు విరుద్ధంగా ఈరోజు రాజ్యాంగాన్ని తిరిగి రచించాలని అడుగుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని తిరిగి రచించాలంటే రిజర్వేషన్లు పోయినట్టే. ఈ విషయంపై ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మిత్రులపై కేసులు పెట్టిండు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, రాజ్యాంగాన్ని కాపాడాలి, రిజర్వేషన్లు కాపాడాలి, సామాజిక న్యాయం చేయాలి అని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం చేస్తామని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రిజర్వేషన్లు కూడా. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో జోగిపేటలో మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో సురేష్ షెట్కార్ ను గెలిపించాలని భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసిందని, ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే జహీరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అందులో రాజకీయాలు మతం రాదు, మతం అనేది సొంతము, విశ్వాసం అనేది సొంతము. కానీ మతపరంగా రాజకీయం చేయదు. ఏ మతమైన అరాచకానికి ఎటువంటి సమాజం క్షమించదు. సమాజంలో అశాంతి ఉండదు, శాంతి ఉండదు. కనుక మనం శాంతి ప్రేమికులము. మనం శాంతితో నమస్కరిస్తూ రాబోయే కాలము మీ ఆశీర్వాదంతో మొదలైంది. ఇది కుటుంబ పాలన కాదు, ఇది అహంకార పాలన కాదు, ఇది మత పాలన కాదు, ఇది అబద్ధాల పాలన కాదు, ఇది కాంగ్రెస్ పాలన. ఆ రోజు మనకి మా జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా మా కృషి ఉంటుంది. మీకు సేవ చేసే భాగ్యం మాకు దొరికింది. ఖచ్చితంగా చేనేత కార్మికులను కాపాడుకోండి సార్. మా పరిశ్రమని మళ్ళీ మీరు బలోపేతం చేయమని చెప్పడుతుంది తల్లి. మేము ఒకటే చెప్తున్నాము, మా రీతి మా మీరందరూ కూడా మే 13న జరిగే
మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పిఎస్ఆర్ యువగలం మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ థియేటర్ నుంచి శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. సందేశం పంపించారు. నేను మధ్యాహ్నం దాకా ర్యాలీ గురించి ఆలోచలేదు. నేను మధ్యాహ్నం అనుకొని చెప్తే కేవలం గాలికి రావు అన్న బైకులకి ఈ రకంగా వచ్చాయి. వాళ్ళకి ఏ రకంగా చూసుకుంటుంది ర్యాలీ 20 మంది 50 నిన్న బీజేపీలో బయటకు అందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కొంచెం చేసుకోగలరు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టమని, సెంటిమెంట్ ఉన్న ప్రాంతం హుస్నాబాద్ అన్నారు. వికాసం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ గెలిపించాలని, విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీ గెలవాలన్నారు. బీజేపీ బడా కార్పొరేట్ సంస్థల గురించి ఆలోచించే పార్టీ అని, కార్పొరేట్ సంస్థకు 14 లక్షల కోట్లు మాఫీ చేసిందని, పేదలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ గెలిచే సవాలే లేదని అన్నారు. బీజేపీ పార్టీ అని ఈ వీలాలు పనిచేస్తున్నారు. మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం. హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం. ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు. కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ? అది ట్రస్ట్ కట్టింది, మనందరి పైసలతో కట్టింది. నేను కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన, మా సతీష్ అన్న కూడా 2 లక్షలు ఇచ్చింది. మనం అందరి ఫిజితే కట్టింది పట్టుకొని మాది అంటే వీళ్ళు దేవుడి మీద మనకు లేదా ఏం ప్రేమ? మీరు కూడా ఇచ్చింది. ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి. ఇక్కడ కాంగ్రెస్ 3rd ప్లేస్ లో ఉన్నది. కరీంనగర్ లో కాంగ్రెస్ 3rd ప్లేస్. అది గెలిచే సవాలే లేదు. అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదన్నను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సమక్షంలో తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామం, మోటకొండూరు మండలం, ఇక్కుర్తి గ్రామం, గుండాల మండలం, వెల్మజాల గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీని వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బీర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవ్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి, పోలింగ్ పత్రాలు, ఇంకు పెన్నులు, రికార్డులు, మ్యాపులు సరిచూసుకుని పంపిణీ చేయాలన్నారు. అనంతరం BVRIT ఇంజనీరింగ్ కళాశాల నరసాపూర్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లో లోపాలు లేకుండా పటిష్టపరచాలని అన్నారు. separate to zip lock cover waiting sir. Rubber stamp with iron work is the same. Overall लक्षणों को वे तरह का दोनों जो जड़े हैं ऊपर लोग साइड वर्क करते हैं वो कोई करते हैं ये बात बियो में खाने वाला से यूज है
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్ ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సురక్షితమైన స్వేచ్ఛాయుత శాంతియుత ఎన్నికలు మనమందరం కలిసి నిర్వహిద్దామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల భాగంగా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కేంద్రీయ బలాలతో పాటు చీఫ్ ఆఫీస్ నుంచి కూడా సఫిషియెంట్ ఫోర్స్ వచ్చింది. సో అన్ని పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లొకేషన్స్లో ఈ పోలీస్ శాఖ తరఫున ప్రాపర్ సెక్యూరిటీ బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ బందోబస్తుతో పాటు కమ్యూనికేషన్ ప్లాన్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో మహబూబాబాద్ ప్రజలకి అందరికీ ఒకటే విజ్ఞప్తి నా తరఫున, మీరు అందరూ ఏం భయపడకుండా, ఏం ప్రలోభనాలు లేకుండా మీ ఓటు హక్కు వినియోగించండి. పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏం ఇష్యూస్ ఉంటే మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అడిషనల్ డీసీపీ టి స్వామి ఆధ్వర్యంలో కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 110 మంది పోలీసులతో హవాజ్ బాబా నగర్లో నాకాబందీ నిర్వహించారు. తనిఖీలో సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు సీజ్ చేశారు. 2 రౌడీ షీటర్లతో పాటు రోడ్డుపై తిరిగే యువకులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ టి స్వామి, చంద్రన్నగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, కంచన్బాగ్ సిఐ శేఖర్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది భారీగా పాల్గొన్నారు. ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ గారి ఉత్తర్వుల మేరకు కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్ ఈ హఫీజ్ బాబా నగర్ సి బ్లాక్లో ఏర్పాటు చేసినాం. దాంట్లో భాగంగా ఇండ్లను అన్ని కూడా సర్చ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ బండి కాయిదాలు లేని వెహికల్స్ ఉన్నాయి. 2 వీలర్స్ ఒక 35, 3 వీలర్స్ ఒక 4 వెహికల్స్, అవి కస్టడీలో తీసుకున్నాం. దాని పేపర్స్ కింద వెరిఫై చేసి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. రెండవది, ప్రతి ఇంటికి కూడా నేను మా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ మరియు మా ఆఫీసర్స్ అందరు కూడా ఇల్లు తిరుగుతూ వీళ్ళందరినీ కూడా ఓటు హక్కును రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో వినియోగించుకోవాలని చెప్పేసి అప్పీల్ చేసినాం. దానికి అందరూ కూడా వాళ్ళు మద్దతు పలికిండ్రు. దీని విషయంలో కొంతమందిని రౌడీ షీటర్లు, ఈ ఏరియా రౌడీ షీటర్లను కూడా పిలిచినాం. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాం. వాళ్ళు కూడా ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పినాం. అవి మేము వాళ్ళపైన ఆల్రెడీ బైండ్ అవుట్ చేసినాం. వాళ్ళు ఎలాంటి బైండ్ అవుట్ వ్యతిరేకం చేసినా, వైలేషన్ చేసినా మరి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ 2 వీలర్స్ దీంట్లో సర్చ్లో భాగంగా ఒక 35 2 వీలర్స్ ఉన్నాయి, ఒక 4 3 వీలర్స్ ఆటోస్ ఉన్నాయి. అవి మళ్ళీ వెరిఫై చేస్తాం. అవి డాక్యుమెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం లేకపోవచ్చు, కొన్ని వైలేషన్స్ ఉన్నాయి, నెంబర్ ప్లేట్స్ కింద లేవు. అవి సెట్ చేసి మన పూర్తిగా డాక్యుమెంట్స్ లేనివి సీజ్ చేస్తాం. మిగతా చిన్న ఏమన్నా ఉంటే అవి సెట్ చేపించి వాళ్ళకి ఇచ్చేస్తాం. సోమవారం జరగబోయే పార్లమెంటు ఎలక్షన్ బందోబస్తు ఇచ్చేసిన పోలీస్ సిబ్బందికి ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ బ్రీఫింగ్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలలో పటిష్ట భద్రత కోసం సిబ్బందికి ఖచ్చితమైన సూచనలు, సలహాలు అందజేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రకారం చివరి రోజుల్లో భాగంగా షేర్లింగంపల్లి వివేకానంద నగర్ 122 డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ చేవెల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని కోరుతూ వివేకానంద నగర్ డివిజన్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రోజాదేవి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపట్టడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, గెలిచిన 4 నెలల్లోనే ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా తెలిసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును కారు గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని ఆమె కోరారు. జై తెలంగాణ. పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ మా వివేకానంద నగర్ డివిజన్లో బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజుల్లో మేము ప్రచారం సాగిస్తున్న దగ్గర ఎక్కడ కూడా ఇదివరకు ప్రజలు మన గ్రేటర్ హైదరాబాద్లో అధిక మెజారిటీతో ఇచ్చి గెలిపించారు. కాకపోతే డిస్ట్రిక్ట్స్లో కొంచెము పొరపాటున వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరచేతిలో వైకుంఠం చూపించడం వల్ల వాళ్ళు కొంచెం అటు ఇటు ఊగిన ప్రజలు ఇప్పుడు వాళ్ళ తప్పిదం తెలుసుకొని మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ప్రచారం మా డివిజన్లోనే కాదు, ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా అక్కడ ప్రజలందరూ ఒకటే మాట చెప్తున్నారు, కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ రామరాజ్యం వస్తుందని భావిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. తూఫాన్ పట్టణంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు సతీమణి మంజులాదేవి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూఫాన్ పట్టణ అధ్యక్షుడు మూబన్న గారి జానకి రామ్ గౌడ్, ఉపాధ్యక్షుడు పోతరాజు నాగరాజు, కౌన్సిలర్ లక్ష్మీబాయి, నర్సోజీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు 140 కోట్ల జనాభాను తన కుటుంబంగా భావించి మన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. ముస్లిం మహిళలకి ట్రిపుల్ తలాక్ రద్దు చేయడము, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించడము, గ్రామాల్లో మహిళలు గౌరవంగా బతకాలంటే టాయిలెట్స్ కట్టించాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. అలానే నరేంద్ర మోడీ గారు రఘునందన్ రావు గారికి మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. రఘునందన్ రావు గారిని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. తనను ఒక బహుమతిగా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ సేవాదళ నాయకులు అరటి పండ్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు. నేషనల్ కాంగ్రెస్ సేవాదళ్ తరఫున ఈ రోజున దండేపల్లి మండలంలో అల్లీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఉపాధి హామీ పథకం స్కీమ్ కింద ఏదైతే ఈ వర్కర్లు చేస్తున్నారో వీళ్ళ సమక్షంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది బీజేపీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాదని కూడా మేము చెప్తా ఉన్నాం. మరి 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నాయ్ కిసాన్ నాయ్ ఈ కుల జనగణ అంటే ఈ రోజున ఈ భారతదేశం ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలి, నెంబర్ 1 కంట్రీగా వెళ్ళాలంటే ఈ న్యాయాలతోనే ముందుకెళ్తుందని చెప్పేసి వీళ్ళ యొక్క మేనిఫెస్టోతో ముందుకు వస్తా ఉన్నాం. మరి ప్రజలు ఇప్పటికైనా మీకు జరగబోయే న్యాయాలు ఏదో మీకు వివరిస్తూ గతంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఆనేడే కూడా ఇందిరమ్మ. సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ పరిధి ప్రముఖ సంఘ సంస్కర్త, తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి మంత్రి దామోదర రాజనరసింహ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు బోధించిన సిద్ధాంతాలు ఆచరణీయమన్నారు. వారి సమాజానికి అందించిన సేవలను, సిద్ధాంతాలను కొనియాడారు.
పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వెలిమలలో మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 1000 మందితో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ అధ్యక్షులు సి ప్రభాకర్ రెడ్డి, అరీఫ్ అమరేందర్ రెడ్డి, బాలకృష్ణ, రింకు, గిడ్డం రాజుగౌడ్, శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనం మొదలైందని, పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈరోజు మరి మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మీ అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు కూడా మరి మీరు రాబోయే ఎన్నికలలో ఇక్కడ మన పార్లమెంట్ అభ్యర్థిగా మధు ముద్రాజ్ అనే వ్యక్తి మనకు నిలబడ్డాడు. అతన్ని గెలిపించుకుంటే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. మన పనులు ఏమైనా ఉన్నా కూడా, మన అవసరాలు ఏమైనా ఉన్నా కూడా మనం తీర్చుకోవచ్చు. మరి మేమందరం కూడా మీకు సహకరిస్తామని తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి రేవంత్ అన్న గారు వచ్చిన తరగాల్సిన పరిస్థితి ఉంది. 7 లక్షల కోట్లు మనము వేరేలకు అప్పులు పడ్డాము. మరి ఈరోజు మరి కేంద్ర సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి మన వెనక్కి నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు గెలిచిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు మెదక్ నుండి గెలిచకు దళితులకు అందరికీ అసైన్మెంట్ భూములు కానివ్వండి, మరి అనేక రకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి గత 10 సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ దళిత భూములన్నీ కూడా మరి తక్కువ ధరకు తీసుకొని ఇలా దళితులందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన విషయం మనందరికీ. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చెంచల్గూడ జైలు నుండి క్రిషాంక్ విడుదలయ్యారు. ప్రతి పార్టీ కార్యకర్తకు ఎన్నికలు అనేటి కీలకం. అలాంటి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న వాస్తవాలను కేసీఆర్ గారు మాట్లాడారు. కరెంటు కోతలు కానివ్వండి, నీటి ఇంపద్దుల గురించి మాట్లాడారు. దానికి ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ని కూడా చూపెట్టారు. ఆ తర్వాత మోసపూరితంగా, కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను మిస్లీడ్ చేయడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫేక్ సర్క్యులర్ని ట్వీట్ చేశారు వారి వ్యక్తిగత హ్యాండిల్లో. ఒరిజినల్ సర్క్యులర్ని మేము సోషల్ మీడియాలో పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినీలు ధర్నాలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించినందుకు ఇవాళ చెంచల్గూడ జైల్లో 10 రోజులు శిక్ష విధించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళ కోసం ఢిల్లీ నుంచి ఫేక్ వీడియో చేసిండ్రు కేంద్ర హోంమంత్రిది అని ఢిల్లీ నుంచి పోలీసులు వస్తుంటేనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులేమో వాళ్లకు శిక్ష ఇవ్వకుండా రక్షణ కల్పిస్తున్నారు. పొద్దున పట్టుకుంటారు, సాయంత్రం వదిలేస్తారు. కానీ మాకేమో ఇవాళ సరే సంతోషం, కోర్టు షరతులతోని విధించిన బెయిల్ ఉన్నది, డ్యూటీ పెట్టిర్రు, ప్రతిరోజు పోయి ఉస్మానియా యూనివర్సిటీలో సంతకం పెట్టాలి. కానీ నాకు సంతోషం, ఎందుకంటే ఈ కేసు బెయిల్ వచ్చింది కదా అని ఎవరు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి ఈ కేసు. ఎందుకంటే గుర్తుపెట్టుకుంటేనే తేలుతుంది. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పోరాటం చేశారు. పాపం ఎంతోమంది న్యాయవాదులు వాళ్ళ వేరే కేసులను కూడా పక్కన పెట్టి 10 రోజులు కేవలం ఇది ఒకటే కేసు, వాళ్ళ పర్సనల్ ఎన్నో కేసులు, ఒక న్యాయ వృత్తిలో వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి, కానీ కేవలం రోజు వాదనలు, రోజు జడ్జిలు మారుతుంటే మళ్ళీ వాదనలు వాయిదా వేయడం. సాధారణంగా ఒక వార్త ఒకరోజు వస్తుంది పత్రికల్లో. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ నాగులపల్లిలో మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లేష్ గౌడ్, బీసా శ్రీను, లింగం, మంగళారం మల్లేష్, ముక్కెర రమేష్ 300 మంది కార్యకర్తలతో పటాన్చెరులోని సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ సమావేశానికి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీలం మధును గెలిపించుకుంటామని అన్నారు. భారీ ఎత్తున ఈరోజు లాస్ట్ డే కాబట్టి భారీ ఎత్తున మహిళలతోని ఈరోజు ప్రోగ్రాం చేయడం, ఊర్లో దాదాపు మందితో ఊర్లో ర్యాలీ తీయడం జరుగుతున్నది. కలిసికట్టుగా ఈసారి బాగా పనిచేస్తున్నాము. రాజంపల్లిలో మొన్న వచ్చిన ఓట్ల కంటే మొన్న 350 అందరి మీద మెజార్టీగా ఉన్నాము. ఈరోజు దాదాపు 800 మెజార్టీ అనుసారం తెల్లాపూర్ మున్సిపాలిటీలో 4 నుంచి భారీ ఎత్తున కార్నల్ మీటింగ్ బయలుదేరుతున్నాము.
మా విలేజ్ తరఫు నుంచి అత్యధిక మెజార్టీ తోటి నీలం మద్దన్నకు మద్దతు ఇస్తాం. చేవెళ్ల టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసని జ్ఞానేశ్వర ముదిరాజును గెలిపించాలని కోరుతూ ఆల్విన్ కాలనీ 124 డివిజన్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ ఆధ్వర్యంలో సుమారు 100 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి కాసని జ్ఞానేశ్వర ముదిరాజును భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. దానికి నిరసనమే 3 సార్లు మరి కారు గుర్తు మీద ఓటేసి భారీ ఎత్తున మెజార్టీ చేసిన ఈ ఆల్వేంద్రాల ప్రజలకు అందరూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గణపూర్ గ్రామం నుంచి మాజీ వార్డు సభ్యుడు టి రాజు ముద్రాజ్ ఆధ్వర్యంలో 200 మంది గ్రామస్తులతో పటాన్చెరులోని కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు ముద్రాజ్, రాఘవేంద్ర గౌడ్, కృష్ణకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యనమల రేవంత్ రెడ్డి గారు మన పటాన్చెరు విజయోత్సవ సందర్భంలో మన ఎంపీ అభ్యర్థి నీలమాధు గారిన సుమారుగా 100 మందిని మేము ఆయనకు మద్దతుగా తెలపడానికి ఆయన ఈరోజు నిర్వహిస్తున్న రోడ్ షోకు విజయవంతం చేయాలని మరి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన నీలమాధన్న అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇవాళ మనం ఆయనకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాల్సిందిగా ఈ పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీ ప్రజలను మా గణపూర్ కోరుతున్నాం. గణపూర్ విలేజ్ నుంచి యావత్తు పెద్దలు యూత్ అందరం కలిసి వెళ్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పటాన్చెరు రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని హామీలు నెరవేరుస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. జోగిపేటలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి దామోదరి రాజనరసింహ. మంచిర్యాలలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. హుస్నాబాద్ లో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్లపై విమర్శ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.